హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ గురు తెలుగు. ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం హెగ్జావేర్ అయితే జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీ రోల్కి అయితే కనుక అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అని చెప్పని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోల్కి ఎలా అప్లై చేయాలి, సూపర్ సెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక అప్లై చేసుకునే టైంలో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే కనుక ఈ వీడియోని అయితే కనుక మీరు రిఫరెన్స్గా తీసుకోండి. వన్స్ మీరు జాబ్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేశాక ఇక్కడైతే అప్లై నవ్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ మీద ఇక్కడ ఎంటర్ యువర్ లాగిన్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి అడుగుతుంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేయండి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. మనకు కనుక అకౌంట్ లేకపోతే ఇట్లా వస్తుంది, రిజిస్టర్ అండ్ అప్లై అని చెప్పని. మీకు కనుక అకౌంట్ ఉంటే కనుక మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక డైరెక్ట్గా మీకు సూపర్ సెట్ అకౌంట్ అనేది మీకు లాగిన్ అయిపోతుంది అనమాట. నాకైతే అకౌంట్ లేదు కాబట్టి నేను క్రియేట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసేసి ఇవ్వండి. మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా ఇవ్వండి. నేను మిడిల్ నేమ్ ఏమీ లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు, ఓన్లీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది అయితే ఇస్తున్నాను అనమాట. ఓకే, అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయండి. ఓకేనా, అండ్ అలాగే మీరు జెండర్ మేలా ఫీమేలా అని చెప్పనేది ఎంటర్ చేయండి. అండ్ అలాగే మీ కాలేజ్ నేమ్ కూడా ఇక్కడ టైప్ చేయాలి. ఓకేనా, మీరు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ నేమ్ టైప్ చేయండి. ఆ కాలేజ్ నేమ్ టైప్ చేయండి. ఓకేనా, మీ కాలేజ్ నేమ్ టైప్ చేసినప్పుడు ఇక్కడ కింద మీకు సజెషన్స్ వస్తాయి అనమాట. ఆ సజెషన్లో మీ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుని మీరు పెట్టేయాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మీ కాలేజ్ నేమ్ లేకపోతే కనుక సోదర్ అని చెప్పని సెర్చ్ చేసి పెట్టండి. ఓకేనా, అక్కడ మీ కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. నేను పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ అండ్ పాలసీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి ఉంది కదా, మనం హ్యూమన్ కాబట్టి మనం అది క్లిక్ చేయాలి. నేను ర్యాండమ్ కాలేజ్ నేమ్ అయితే పెడుతున్నాను. మీరు ఏ కాలేజ్లో చదివారో అక్కడ మీరు ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేశాక యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేశాక మీ ఇన్స్టిట్యూట్ రోల్ నెంబర్ ఉంటుంది కదా, అక్కడ రోల్ నెంబర్ కూడా మీరు టైప్ చేయండి. నేను ర్యాండమ్గా టైప్ చేస్తున్నాను. మీ యాక్చువల్ ఐడి రోల్ నెంబర్ కానీ ఐడి నెంబర్ కానీ యూఎస్ఎన్ కానీ మీ కాలేజ్కి సంబంధించిన నెంబర్ ఏదైతే ఇస్తారో అది మీరు అక్కడ ఎంటర్ చేయండి. అండ్ అలాగే పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అనేది అయితే ఇక్కడ ఒకటి ఇవ్వాలన్నమాట. అది కూడా ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, ఇలాగ మీరు ఎంటర్ చేయండి. మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఓకే, ఆర్ఎల్స్ మీరు ఆ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ రెండు సేమ్ ఉండాలని చెప్పి అనుకుంటే కనుక సేమ్ యాజ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి క్రియేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి ఉంది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేవ్ అండ్ ప్రొసీడ్ అనేది కొట్టయింది అనమాట. సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టాక ఓకే ఇట్లా వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, ఈ మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు వెరిఫై క్లిక్ చేసినప్పుడు మీ ఈమెయిల్ ఐడికి అయితే కోడ్ జనరేట్ అవుతుందన్నమాట. ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ ఏదైతే వచ్చిందో ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి. అండ్ అలాగే మీ పర్మనెంట్ అడ్రస్, మీ కరెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా సంథింగ్ యాడ్ చేసుకోండి. ఓకేనా, మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, ఆర్ఎల్స్ మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ అలాగే కరెంట్ అడ్రస్ రెండు సేమా కాదా అని చెప్పనేది అయితే చేయండి అనమాట. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ అటాచ్ యువర్ రెజ్యూమే దగ్గర
ఆ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు మీరు రెజ్యూమే అనేది మొత్తం అప్డేట్ చేసుకొని, ఆ రెజ్యూమే కూడా అటాచ్ చేసేయండనమాట. ఓకే. నేను అప్‌లోడ్ ఫైల్ కొడుతున్నాను. ఓకే. ఇక్కడ మీరు కొట్టేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండనమాట. ఇక్కడ మీరు లైక్ ఈ ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటేనే మీకొస్తాయనమాట. నెక్స్ట్ స్టెప్, లేదంటే కనుక రావు. ఇవి మొత్తం వెరిఫికేషన్ చేసుకున్నాక మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎవరైతే మీరు మొత్తం ఎంటర్ చేయాలి. లైక్ మీ 10థ్ క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, మీ 12థ్ క్లాస్ ఎక్కడ చదివారు, అండ్ అలాగే వీటి గురించి మీరు మొత్తం చేయాలి. అండ్ అలాగే మీ ఇంటర్న్‌షిప్స్ కానీ, వర్క్ ఎక్స్‌పీరియన్స్ కానీ, మీరు కాలేజ్‌లో ఏమైనా ఇంటర్న్‌షిప్స్ చేసినా, మీరు వర్క్ ఎక్స్‌పీరియన్సెస్ చేసినా అవన్నీ కూడా మీరు అవన్నీ ఎంటర్ చేయాలనమాట. అండ్ అలాగే ఫోటో ఆన్ డాక్యుమెంట్స్. మీ మీ 10థ్ క్లాస్ మార్క్ మెమో, మీ ఇంటర్ మార్క్ మెమో, ఆర్ఎల్స్ పాన్ కార్డు, అండ్ అలాగే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లై చేయాలనమాట. ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత మీరు సబ్మిట్ కొట్టేసేస్తే గనుక మీకు సబ్మిట్ అనేది అయిపోతుంది. ఇలా మొత్తము నియర్లీ 6 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ మొత్తం మీరు కంప్లీట్ చేస్తే మీరు సక్సెస్‌ఫుల్‌గా అప్లికేషన్ అనేది హెక్సావేర్‌కి మీరు సబ్మిట్ చేసినట్టనమాట. ఈ ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్ వస్తే గనుక నాకు కమెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. నేను మీకు ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తాను. ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని నేను మీకు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.